శ్రీమాత్య నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారికి ఈ నెల 7, 8వ తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక ఈ రాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే కూడా నిజంగా ఎగిరి గంతులు వేస్తారు, చాలా సంతోషిస్తారు. కాబట్టి కన్యా రాశి వారు ఎవరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే సగం చూస్తే మీకు అర్థం కాదు. అదేవిధంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. కాకపోతే వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్న వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ లైక్ మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో చేరుతుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఎక్కువగా తమ సంతానం గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి, వారికంటూ ఒక పొజిషన్ తెచ్చి పెట్టాలని, వారికంటూ ఆస్తులను ఏర్పరచాలని, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదని ఇలా పిల్లల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు తమ యొక్క బంధువులతో మిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఇప్పటి వరకు ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను చూశారు. ఇక ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకుంటారు. ఈ విధంగా మీరు అనుభవాలుగా మార్చుకొని భవిష్యత్తులో మళ్ళీ నష్టం కష్టం రాకుండా ఉండడానికి ఎంతగానో జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు ఎంతో మంచి జాగ్రత్తలతో లైఫ్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, అలాగే కొంచెం కోపంగా కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంతో మంచి మృదువైన స్వభావం కలవారు. అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారు అంతటి గొప్పవారు, వీరిని అస్సలు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, మేము కష్టపడాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి, మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరి కింద చెయ్యి చాపకూడదు, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారని అనుకుంటేనే ఈ లోకం అనేది వాల్యూ ఇస్తుంది. అందుకని దానికి తగ్గ పని నేను చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కన్యా రాశి వారి యొక్క మనస్సులో ఉండే ఆలోచనలు. ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పనిని వారు కష్టపడి చేస్తారని చెప్పొచ్చు. ఇక తమకు వచ్చిన ఆదాయాన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతారు. నిజం చెప్పాలి అంటే ఈ కన్యా రాశి వారి యొక్క మనసు ఎంతో మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు ఈ సమయంలో 2 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఆ శుభవార్తలు ఏంటి అంటే కనుక, అందులో మొట్టమొదటి వచ్చేసి వీరు గోల్డ్ను కొనబోతూ ఉన్నారు. లేదా ఈ ఏప్రిల్ నెలలో ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఇప్పటికే కొన్నారు, లేదా కొనని వారైతే తప్పకుండా కొనబోతున్నారన్నమాట. ఈ కన్యా రాశి వారికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే కనుక, ఈ సమయంలో గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఏదైనా కానీ బంగారం కొని దానితో నగలు చేయించుకొని మన పక్కన పెట్టుకోవాలి. బంగారం ఉంటేనే నలుగురిలో మనకు వాల్యూ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాగే మన పిల్లలకు కూడా రేపు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచించుకొని వీరు కష్టపడి పనిచేసిన డబ్బులను పొదుపు చేస్తారు. ఆ పొదుపు చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ పొదుపు డబ్బులను పెట్టి ముందుగా అయితే బంగారం కొనుగోలు చేస్తారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో బంగారం రేటు ఆకాశానికి అంటుతుంది కదా, అది మనం చూస్తూనే ఉన్నాము. అది భవిష్యత్తులో ఇంకా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక, మీ యొక్క కెరియర్కు సంబంధించి మీరైతే ఈ సమయంలో ఒక మంచి చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు.
ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి, మా ఫ్యూచర్ చాలా బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో పనులు అనేవి చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీకు కెరీర్కు సంబంధించి ఈ ఏప్రిల్ అలాగే మే నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు. ఇక ఆ నిర్ణయం కూడా ఎంతో తెలివైంది అయి ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి. ఇక ఎవరైతే వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో మంచిగా ఉంటుంది. వారికి ఆర్థికాభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మాత్రం అస్సలు కూడా ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన రోజులు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ అనుకూలమైన రోజుల్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు అని చెప్పాలి. ఇక ఈ కన్యా రాశి వారికి స్థిరాస్తి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో హ్యాపీగా ఉంటుంది వీరి జీవితం కూడా అని చెప్పొచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ నెల 7వ తారీఖు అలాగే 8వ తారీఖు ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. 7వ తారీఖు వచ్చేసి ఈ కన్యా రాశి వారికి ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే వారు కోరుకున్న మంచి సంస్థల్లో అంటే మంచి వర్క్ ప్లేస్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో మీరు ఎన్నో ఉద్యోగం గురించి ఎన్నో ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యారు, అలాగే నిరాశలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మీరు ఏవైతే ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారో ఆ ఇంటర్వ్యూస్ నుంచి కూడా మీకు ఈమెయిల్స్ కానీ ఫోన్స్ కాల్స్ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇక మీరైతే ఈ వార్త విని ఎంతో ఆనందిస్తారు. కాబట్టి ఈ 7వ తారీఖున మీకు ఎవరైతే గతంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారో ఈ కన్యా రాశి వారు వారికి ఖచ్చితంగా మీకు ఉద్యోగం పరంగా ఒక ఈమెయిల్ కానీ ఫోన్ కాల్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వార్త విని మీరైతే ఆ రోజు రిలాక్స్డ్గా ఉంటారు. ఇక 7వ తారీఖున వ్యాపారం పరంగా చూస్తే చాలా బాగుంటుంది. ఇటు ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబం పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చక్కగా మీకు లీడ్స్ ప్రమోట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్ చేసే వారికి కూడా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. బంధుమిత్రుల కలయికతో, స్నేహితుల కలయికలతో ఆ రోజంతా కూడా మీకు హ్యాపీగా ఎంతో జాలీగా 7వ తారీఖు గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక 8వ తారీఖు విషయానికి వస్తే ఈ 8వ తారీఖు కూడా మీకు హ్యాపీగా రిలాక్స్గా ఉంటుందని చెప్పొచ్చు. మీరైతే మీ నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తారు. కాకపోతే ఈరోజు మీకు కొంచెం వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఈ వర్క్ టెన్షన్లో మీరు విసిగిపోతారు. అంటే కొంచెం మీరు కోపాన్ని చూపిస్తారు, ఆవేశాన్ని చూపిస్తారు. కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మీకు మైగ్రేన్ నొప్పి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ అవకాశం కనిపిస్తుందని చెప్పినప్పుడు దానికి ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం, మైండ్ని రిలాక్సేషన్గా ఉంచుకోవడం, కొంచెం సేపు వ్యాయామం, మెడిటేషన్, నడక లాంటివి చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇది ఒక్కటి చేసుకోండి. ఇక 8వ తారీఖున వ్యాపారం విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా, కుటుంబం పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. చక్కగా ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ఈ కన్యా రాశి ప్రేమికులు కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా, ఎంతో స్మూత్గా, ఎంతో జాలీగా రోజైతే గడిచిపోతుంది. ఇక 8వ తారీఖు కూడా ఎటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు అనేవి ఉండవు. చాలా హ్యాపీగా, జాలీగా, ఎంతో ఆనందంగా రోజు గడిచిపోతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.